ఏపీలో పొలిటికల్ కంటెంట్కు ఎప్పుడూ లోటుండదు. ఇప్పుడు కొత్తగా కంటైనర్ పాలిటిక్స్ కూడా మొదలయ్యాయి. సరిగ్గా ఎన్నికల వేళ డ్రగ్ కంటైనర్ రూపంలో అన్ని పార్టీలకు రాజకీయ మసాలా దొరికింది. కిలోలకు కిలోలు డ్రగ్స్ దొరికాయి అనే దానికంటే అవి ఏ పార్టీ వారివనే అంశమే హైలైట్ అయింది. అయితే డ్రగ్స్ ఉన్న కంటైనర్ను తప్పించడానికి విశాఖ పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. పోర్టులోకి వెళ్లి మరీ సిబిఐ అధికారులను అడ్డుకునేంత పని చేశారనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సిబిఐ అధికారులు దర్యాప్తు చేసే కేసుల్లోకి అనుమతి ఉంటే తప్ప రాష్ట్ర పోలీసులు ఎంటర్ అవ్వకూడదు. కానీ ఇక్కడ అదే జరిగింది. ఆ కంటైనర్ను ఎలాగైనా తప్పించాలని పై స్థాయి నుంచి విశాఖ పోలీసు అధికారులకు ఆదేశాలు వచ్చి ఉంటాయని, అందుకే వారు ఇన్వాల్వ్ అయినట్లుగా అనుమానిస్తున్నారు. అప్పుడెప్పుడో గుజరాత్ ముంద్రా పోర్టులో వేల కోట్ల రూపాయల హెరాయిన్ స్వాధీనం చేసుకుంటే వాటి లింక్స్ విజయవాడలో తేలాయి. మరి ఇప్పుడు విశాఖ తీరాన దొరికిన లింక్స్ ఎవరి ప్యాలెస్లో తేలతాయేమో అనేది ఉత్కంఠగా మారింది. ఇక ఇదే అంశంపై చర్చిద్దాం. ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ మాణిక్యరావు గారు. మాణిక్యరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే మరి కాసేపట్లో పాండురంగ విఠల్ గారు జాయిన్ అవుతారు బీజేపీ నుంచి. రైట్, మాణిక్యరావు గారు, మీరు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ 25,000 పైచిలుకు డ్రై ఈస్ట్ రూపంలో వచ్చినటువంటి ఒక 1000 బ్యాగుల్లో వచ్చినటువంటి 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్లో వచ్చినటువంటి కంటైనర్ విశాఖలో దొరికినప్పుడు, అది వచ్చినప్పుడు దానిలో డ్రగ్స్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్తో సిబిఐ అధికారులు సోదాలు జరిపితే కొంత మోతాదులో డ్రగ్స్ ఉన్నట్టుగా నిర్ధారించినట్లుగా ప్రాథమిక సమాచారం వారు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో కనపడుతుంది. అది ఇంకా కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించాల్సిన అవసరం ఉంది. కొన్ని శాంపిల్స్ మాత్రమే టెస్ట్ చేశారు. ఇలాగే అఫీషియల్గా కూడా అది మోర్ కాంక్రీట్గా దాన్ని తేల్చడానికి ఎఫ్ఎస్ఎల్ దీనికి కూడా పంపినట్లుగా అర్థమవుతుంది. ఈ లోపులోనే రాజకీయపరమైన విమర్శలు. దీన్ని ఏ ఆధారంతో టీడీపీ డైరెక్ట్గా వైసీపీ అధినేతకు లింక్ పెడుతోంది. అలాగే వైసీపీ వాళ్ళు కూడా కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు టీడీపీ వాళ్ళతో. ఇది ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు మీద బుక్ అయ్యి వచ్చినటువంటి ఈ కంటైనర్ సంబంధించినటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ గతంలో ఎవరెవరితో ఫోటోలు దిగారు, వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళతో దిగిన ఫోటోలు చూపిస్తున్నారు, టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళతో దిగిన ఫోటోలు. వ్యాపారస్తులు అన్న తర్వాత రకరకాల సందర్భాల్లో కలుస్తుంటారు, ఆ సందర్భంలో ఫోటోలు దిగుతుంటారు. వాటినే ప్రామాణికంగా రాజకీయపరమైన ఆరోపణలు అందులో ఇటువంటి డ్రగ్స్ కేసులో చేయటం ఎంతవరకు సమంజసం? నమస్కారం అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరికీ. ఈరోజు మేము ఆరోపణలు చేయటం కాదు, ఆధారాలతోటి సిబిఐ పట్టుకుంది, ఆధారాలతోటి సిబిఐ ప్రకటించింది. ఇది ఎక్కడి నుంచి వస్తా ఉంది, దీనిలో ఎంత మోతాదులో డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఏమేమి పదార్థాలు ఉన్నాయని చెప్పేసి సిబిఐ ప్రకటించింది. సిబిఐ ప్రకటించిన తర్వాత మేము మాట్లాడుతూ ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు బ్రెజిల్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అది ఎవరిది, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోలీసులు దాన్ని ఆపటానికి ఎందుకు వెళ్ళారు? సరే, మేము ఆరోపణలు కాకుండా వీటికి సమాధానం అన్న కనీసం చెప్పమనండి. దాన్ని ఆపటానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు వెళ్ళారు? మీరు ఇప్పుడు వ్యాఖ్యానిస్తారే ఒక మాట చెప్పారు. సిబిఐ ఎంక్వైరీ చేసే ఏ కేసుల్లోనైనా అనుమతి లేనిదే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు ఇన్వాల్వ్ కారు అని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అలాంటప్పుడు ఎవరు అనుమతితోటి రాష్ట్రానికి సంబంధించిన ఏ బిగ్ బాస్లు అనుమతిస్తే సిబిఐ అధికారుల్ని అడ్డుకోవడానికి వెళ్ళారో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఆక్వా కంపెనీ ఎవరిది? మీరు చెప్పినట్టు ఇవి ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఉందో అది ఎవరిది? ఎవరైతే పూర్ణచంద్రరావు ఉన్నాడో పూర్ణచంద్రరావుది కాదా? పూర్ణచంద్రరావుది వాళ్ళ బ్రదర్ది కనుక కాకపోతే మేము సిబిఐ వాళ్ళు వచ్చి మా దగ్గర ఎంక్వైరీ చేసినప్పుడు, మా ఇళ్లలో సోదాలు చేసినప్పుడు మేము అన్ని విషయాల్లో మేము సహకరిస్తామని వాళ్ళు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వీటన్నిటి కూడా ఆన్సర్ చెప్పుకోవాలి. తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బ్రెజిల్ అధ్యక్షుడికి సంబంధించి ఆ విజయసాయి రెడ్డి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి కాదు, ఏమి కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక ఏదైతే ఒక స్థానిక, దాన్ని ఏమంటారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ మాత్రమే.
ఇతను ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడికి ఎందుకు ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి మీ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉండాలి అది ఇదని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దానికి సమాధానం చెప్పాలి. జనరల్ గా ఒక దేశ అధ్యక్షుడు ఇంకొక దేశ అధ్యక్షుడికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏదో సంబంధాలు ఉంటాయి. సంబంధాలు ఉండటంలో కూడా తప్పు లేదు, ఈ ట్వీట్ చేసుకోవడంలో కూడా తప్పులేదు. ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే పూర్ణచంద్రరావుకి వైసీపీ వాళ్ళకి సంబంధం లేదా? దాన్ని ఆధారంగా చేసుకునేనా 2 సంవత్సరాల క్రితం లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బ్రెజిల్కి లింక్ పెట్టి మాట్లాడటం, అప్పుడు బయటని ఇప్పుడు మళ్ళీ ఆయన వెలుగులోకి తీసుకురావటం, ఆ ఒక్క శుభాకాంక్షలు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటిని చాలా సార్లు చెప్పాం. మా లోకేష్ గారు చెప్పారు, మేము చెప్పాం, అనేక సార్లు చెప్పాం. ముంద్రా పోర్ట్ లో దొరికినటువంటి వాటికి ఎక్కడ లింక్ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ లోనే కదా మేము చెప్పాము. అది ఆంధ్రప్రదేశ్ లో అడ్రస్ ఉంది కదా, విజయవాడకి సంబంధించి శ్రీకాళహస్తి ఏదో ఒక అడ్రస్ ఉంది కదా. తర్వాత హైదరాబాద్ లో దొరికినటువంటి డ్రగ్స్ కి ఆంధ్రప్రదేశ్ లో లింకు కనపడింది కదా. చెన్నైలో దొరికినటికి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆధారాలు కనపడ్డాయి కదా. వీళ్ళు దొంగలయ్యి వీళ్ళు దొరికిన తర్వాత కూడా మేము అడిగితే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, వీళ్ళకి సంబంధం లేకపోతే ఆధారాలతో వీళ్ళు చూపించాలి. మా మీద ప్రత్యారోపణలు చేయటమో మా మీద నెట్టాలనే ప్రయత్నం చేయటమో కాదు కదా. ఈ రోజు ఏదైతే ఈస్టేడ్ డ్రై ఈస్ట్ దాని పేరు మీద వచ్చిందో, రొయ్యల మేత పేరు మీద వచ్చినటువంటి దాంట్లో డ్రగ్స్ ఉన్నట్టు వాళ్ళు నిర్ధారించారు కదా. మీరు చెప్పినట్టే వాళ్ళు టెస్టులు చేశారు కదా. టెస్టులు చేసిన తర్వాతే అనేకమైన మనం ఇప్పుడు నిన్నామా మార్ఫిన్ అంట, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, ఎంఫాటిమేషన్, మెల్కిల్, అసలు ఏదన్నా కంపెనీల పేరు పెట్టాము, రిలయన్స్ పేరు లేకపోతే ఇంకొక పేరు కంపెనీల పేరు ఉంటాం, ఎలక్ట్రానిక్స్ పేరు, బిహెచ్సిఎల్ పేరు, ఇట్లాంటివి అంటాం. ఇవేంటండి ఇంత దారుణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో యువత మొత్తం మత్తులో ఉన్నటువంటి మాట అబద్ధం అనేసివా? మీరు రండి, నేను గుంటూరులో ఉన్నా. గుంటూరులో ఏ విధంగా దొరుకుతుందో విచ్చలవిడిగా పిల్లలకి అమ్మే చాక్లెట్లు అమ్మినట్టు తెనాల్లో చిన్న పిల్లలు మర్డర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కారణం? ఈ రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం చెప్పాలి కదా బాధ్యత. మన మీద ప్రతి విమర్శలు చేయటం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలండి. దొరికింది ఎక్కడి, దోషులు ఎవరు తేలుస్తున్నారా, తేల్చటం లేదా, పక్కన వాళ్ళ మీద ఎక్కడం కాదు కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకరి మీద ఒకళ్ళ ఆరోపణలు కాదు. దొరికినటువంటి మాట నిజమే కదా, బ్రెజిల్ నుంచి వచ్చేటువంటి మాట నిజమే కదా, 16వ తారీఖు వస్తే 19వ తారీఖు వాటిని మొత్తం పట్టుకునే మాట నిజమే కదా. బ్రెజిల్ నుంచి బయలుదేరిన తర్వాత ఆ ఏదైతే ఎక్స్రే స్కాన్ ఉంటుందో ఆ స్కాన్ లో వాళ్ళకి ఆధారాలు దొరికే అవన్నీ నిజమే కానీ ఇంకా ఏమి దర్యాప్తు ముందుకు సాగకుండానే డైరెక్ట్గా ఒక రాజకీయ పార్టీకి లింకప్ చేయడం, అది కూడా కొన్ని ఫోటోల్ని బేస్ చేసుకొని చేయడమే కొద్దిగా ఇది రాజకీయపరమైనటువంటి అంశంగా ఉపయోగించుకోవడానికి రాజకీయ పార్టీలు తొందరపడుతున్నాయని చెప్పేసి అర్థమవుతుంది. రైట్ సార్, మీ దగ్గరికి వస్తారు మళ్ళా శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తారు. నమస్కారం అండి. నమస్తే సార్. సురేష్ గారు మీకు, అదేవిధంగా మాణిక్యాలరావు గారికి, వారు కొత్తగా వచ్చారు వారు విశ్లేషకులు, వారికి శుభ సాయంత్రం. బీజేపీ ఏదైనా సరే రాజకీయ పార్టీలు అనేవి ఈ ఒకరి మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకోవటం కాదు, యువత పెడద్రోవ పట్టకుండా యువతకు చెడు మార్గంలోకి పయనించేటటువంటి అవకాశాలు ఇవ్వకుండా ఇలాంటి పనులు జరగకుండా ఉండాలి అనేది ఎవరైనా ఆకాంక్షించాలి. ఈ ఆకాంక్షలో ఎందుకు ఆకాంక్షిస్తున్నామంటే ఈ ఆకాంక్షకు కారణం ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఏజెన్సీ ప్రాంతంలో కేవలం 100 ఎకరాలలో మాత్రమే ఈ గంజాయి సాగు అనేది ఉండేది. తెలుగుదేశం పార్టీ ఇంతకాలం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి అనుభవించిన తర్వాత మరి గంజాయి డాన్ లాంటి చాలా మంది మనం అక్కడ పేర్లు విన్నాం. ఆ నేతల పేర్లు ఇప్పుడు నేను టీవీ డిబేట్ లో చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. ఆ గంజాయి డాన్లు, తెలుగుదేశం డాన్లు ఉండబట్టి ఆ సాగు అనేది 15,000 ఎకరాలకు విస్తరించింది. వాటి మీద దాడులు విపరీతంగా చేసుకుంటూ వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.
ఆ దాడులు ఇక్కడ గంజాయి 2019లో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు మీకు వాట్సాప్ స్క్రీన్ షాట్స్ కూడా పెడతానండి. అధికారంలోకి రాకముందు ఏజెన్సీ ప్రాంతానికి ఏది ముఖద్వారమైనటువంటి నర్సీపట్నంలో వేల కొద్ది వాహనాలు తుప్పుపట్టిపోయి ఉంటాయి. వేల కొద్ది వాహనాలు క్లెయిమ్ చేసుకోకుండా, ఈ వాహనాలను తీసుకెళ్లకుండా, అంటే తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ఎంత నీచంగా అమాయకులైనటువంటి ప్రజల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని డ్రగ్స్ కి అలవాటు చేసిందనే దానికి ఆ బళ్ళని కూడా, వాహనాలను కూడా తీసుకెళ్లకుండా, ఎందుకంటే ఆ వాహనం ఖరీదు కన్నా కూడా, ఆ వాహనం ఖరీదు కన్నా కూడా దాని మీద వచ్చేటటువంటి ఆదాయం చాలా ఎక్కువ. ఆ ఆదాయం కన్నా ఇది చాలా తక్కువలే అని చెప్పేసి వాటిని వదిలేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఈ రోజున చాలా తెలివిగా మాణిక్యరావు గారు, నిజంగా మా గుంటూరు వాసి ఆయన కూడా, అసలు వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. పూర్ణచంద్రరావు అంటే ఎవరో కొత్త ఆయన పేరు తీసుకొచ్చారు. వీరభద్రరావు పేరు లేదు, కోటయ్య చౌదరి గారి పేరు లేదు. సంజయ్ ఆక్వా ఎవరిదో అందరికీ తెలిసింది, గూగుల్లో కొట్టుకుంటే కనపడింది. కోటయ్య చౌదరి గారు ఎవరు, వీరభద్రరావు గారు ఎవరు, వాళ్ళకు సంబంధించినటువంటి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఇంత స్పష్టంగా కనపడతా ఉంటే వైసీపీ వాళ్ళు అడ్డుకున్నారు. ఎంత బాగా ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఏదన్నా ఉందంటే, రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో అనేవాళ్ళు ఆ రెండు పత్రికలు అని. ఆ రెండు పత్రికలే అని చెప్పాలి. ఏంటండి ఈ దుర్మార్గం? ఏంటండి అది? వైసీపీ వాళ్ళు వచ్చి అడ్డుకున్నారా? ఎవరైతే వైసీపీ అధికారులు అంటే వాళ్ళు చేసే విమర్శ ఏంటంటే, ఆరోపణ ఏంటంటే, వినండి సురేష్ గారు, మీరు క్రాస్ చేద్దరు కానీ, సిబిఐ అధికారుల కోరిక మేరకు సిబిఐ అధికారులు డాగ్ స్క్వాడ్ ని పంపించమని అంటే, ఆ డాగ్ స్క్వాడ్ ను రవికుమార్ అనేటటువంటి సిపి, సిటీ పోలీస్ వారు అరేంజ్ చేసి పంపించినప్పుడు జరిగినటువంటి అంతరాయాన్ని వాళ్ళ దాంట్లో రాస్తే అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారండి? ఎవరు ఆహ్వానించారు వాళ్ళని? సిబిఐ వాళ్ళు ఆహ్వానిస్తే వచ్చారా ఆ పోలీస్ కుక్కలు? లేకపోతే ఎవరన్నా వచ్చారా? వస్తే చెప్పానండి, పలానా వాళ్ళు వచ్చారు అడ్డుకున్నారని చూపించమనండి. ఏ వైసీపీ నాయకుడు అడ్డుకొచ్చాడో ఓపెన్ ఛాలెంజ్ డిబేట్ పరంగా ఎవరు వచ్చి అడ్డుకున్నారో చూపించమనండి. ఎందుకండి అబద్ధాలు రాస్తారు? అబద్ధాలు రాసి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు రాత్రి 8 గంటలకి ఒక రాజకీయ నాయకుడు అయ్యిండి, ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి, తన ట్విట్టర్ అకౌంట్ లో నిందారోపణలు అనేవి చేయొచ్చండి? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడొచ్చా? ఒక పార్టీ నాయకుడిగా ఆధారం లేని ఆరోపణలతోటి ట్విట్టర్ కోడ్ చేస్తే మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇదండి అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ అకౌంటేనా నిజంగా అని చెప్పేసి అడిగారు. అడిగితే అవునండి వారిదేనండి, మీరు చెక్ చేసుకోండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇది కానీ నిజమైతే మేము ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రెండు పత్రికల మీద కూడా ఏదైతే దుర్మార్గంగా అసత్యపు వార్తలు రాశారో, ఎవరో వైసీపీ నాయకులు అడ్డుకున్నట్టు వార్తలు, తప్పుడు వార్తలు రాశారో, వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రెస్ కౌన్సిల్ కి ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేయటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియాకైతే వెంటనే చర్యలు ఉంటాయి కానీ సార్, కొద్దిగా ఈ పత్రికలకి స్వేచ్ఛ ఎక్కువ. అందుకే ఇష్టం వచ్చినట్టు కాలంలో నల్ల ఇంకు బదులుగా విషం అనేదాన్ని నింపుకొని రాస్తున్నారు తప్పుడు రాతలు. ప్రజల మెదడుని, ప్రజలని తప్పుదావ పట్టించాలని అమాయకమైనటువంటి చెత్త రాజకీయాలు చేసే అధికారం ఎందుకండి? నిజాయితీగా ప్రజల కోసం పనిచేయండి, అధికారం గురించి ఆలోచించండి. ఈ తప్పుడు రాతలు రాసి ప్రజలను ఏదో ఏమార్చి ప్రజలను మాయ చేసి మనం అధికారంలోకి రాగలము అనుకుంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. మేము తేల్చమని అడుగుతున్నాం. ఎవరి కోటయ్య చౌదరి, ఎవరి వీరభద్రరావు గారు, ఎవరికి ఈ సంజయ్
ఆక్వా సప్లైస్ ఎవరివి? వీళ్ళు రొయ్యలు, పాలు, కూరగాయల పేరుతోటి డ్రగ్స్ పంపిణీ చేయటం ఏంటి? తెలుగుదేశం పార్టీ పేరుని తెలుగు డ్రగ్స్ పార్టీగా మార్చుకుంటే మంచిదనేది నా ఉద్దేశం. వాళ్ళు వచ్చిన తర్వాత 100 ఎకరాలు కాస్త 15,000 ఎకరాల్లోకి పోయింది. వాళ్ళు వచ్చిన తర్వాత వేల కొద్ది వాహనాలు అక్కడ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ గంజాయి అనేది గంజాయి అక్రమ రవాణా ఏపీ లింకులు ఇట్లా కనబడితేనే ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా బాధపడాల్సినటువంటి విషయం. అయితే ఇది ఏకంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ డ్రగ్స్ కూడా ఏపీలోకి ఈ రకంగా సముద్ర మార్గాన్ని వస్తున్నాయి అని చెప్పేసి వస్తున్న వార్తలు చూస్తుంటే ఏపీ పరిస్థితి మరి మెరుగుపడిందా దిగజారిందా అనేది ఇక మనం ఆలోచించాల్సిన పరిస్థితి. మనతో జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి పాండురంగ విఠల్ గారు. విఠల్ గారు గుడ్ ఈవినింగ్. విఠల్ గారు, మీ పార్టీ అధ్యక్షురాలి పేరును కూడా ఇప్పుడు వైసీపీ నుంచి ఇందాక సజ్జల గారు మాట్లాడుతూ ఇది టీడీపీ బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేది ఉందో ఆ కంపెనీ ఆర్డర్ పెట్టినటువంటి వాళ్ళు ఆక్వా కల్చర్ కోసం ఈ ఫీడ్ డ్రై ఈస్ట్ను ఆర్డర్ చేశారు. అది బ్రెజిల్లో జనవరిలో బయలుదేరింది ఆ కంటైనర్ సముద్ర మార్గాన. అది జర్మనీలోని ఒక పోర్టులో స్క్రీనింగ్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారులకు సమాచారం అందటం 18వ తారీఖు. 16వ తారీఖు అప్పటికే కంటైనర్ వైజాగ్ పోర్టుకు చేరినట్లుగా అర్థమవుతోంది. 18న కంప్లైంట్ రావడంతో 19వ తారీఖు సిబిఐ రంగంలోకి దిగటం. ఇది వారి సమక్షంలోనే సంధ్య ఆక్వాకు సంబంధించినటువంటి ఆ ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు శ్రీనివాస్ గారు కోట్ చేస్తున్నట్టుగా డైరెక్ట్గా ఆ ఎండి సిఇఓ లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పై ఉద్యోగుల సమక్షంలోనే ఓపెన్ చేయటం. ఆ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని శాంపిల్స్ మాత్రం, ఎందుకంటే దాదాపుగా 1000 బస్తాలు అవి 25 కేజీల చొప్పున మొత్తం 25,000 అది డ్రై ఈస్ట్. యాక్చువల్గా ఫస్ట్ అందరూ అనుకుంటున్నట్లుగా ఇది మొత్తం కూడా డ్రగ్స్ కాదు, ఆ డ్రై ఈస్ట్లో కొంత మిక్స్ అయిందని చెప్పేసి ఇంటర్పోల్ సమాచారం మేరకు జరిగినటువంటి దాడిది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి చేసిన దాడి కాబట్టి విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఇమ్మీడియట్గా అందులోనూ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ దీనిలోకి వచ్చింది. దాని ప్రకారంగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ చేతులు కాబట్టి వారు బాధ్యత వహించాల్సింది ఎలక్షన్ కమిషన్కి. కాబట్టి అంత ఈజీగా వాళ్ళకై వాళ్ళు వెళ్ళిపోయి అడ్డుకోవడం ఇదంతా కూడా రాజకీయపరమైన ఆరోపణలు కానీ ప్రస్తుతానికి మనం భావించాల్సింది. మరి ఈరోజు మీ నాయకులకు కూడా సంబంధాలు ఉన్నాయి, పురంధరేశ్వరి గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళతో కూడా ఆ కంపెనీకి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వస్తున్న ఆరోపణలకి మీరేమంటారు? అలాగే మీరే సెంటర్లో ఉన్నారు, మీ దర్యాప్తు సంస్థ ఇప్పుడు రంగంలోకి దిగింది. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చే అవకాశం ఎంతవరకు ఉంది? సురేష్ గారు, మీకు ఛానల్ కూడా ఉన్నటువంటి మాణిక్యరావు గారికి, శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మన ఛానల్ని వీక్షిస్తున్న ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఎవరైతే హంతకులు ఉంటారో ఆ హంతకులు, అదేవిధంగా ఈ యొక్క హత్యలతోటి లేదా మాదక ద్రవ్యాలతోటి వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఏ పార్టీ వారైనప్పటికీ వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఉన్నది. కారణం ఏమంటే ఈరోజు భారతదేశంలో యువతని తప్పుదారి పట్టించి యువతని యొక్క శక్తిని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ విధమైన మాదక ద్రవ్యాలని నిరోధించాల్సిన అవసరం మాత్రం ముఖ్యంగా ఉన్నది. అదేవిధంగా ఈరోజు మీరే చెప్పారు, ఈ మాదక ద్రవ్యాల మీద రైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సిబిఐ. అంటే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వాటిని ఎక్కడా ఆమోదించదు, వీళ్ళని పొరపాటును కూడా వీళ్ళకి సహకరించదు. ఇకపోతే ఈ రోజున ఈ రాష్ట్రంలో కానివ్వండి, మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి, ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు వ్యక్తి ఆధారిత కుల ప్రాతిపదిక మీద, అదేవిధంగా కుటుంబ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యొక్క మనుగడ కోసం, వాళ్ళ సంపాదన కోసం దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసైనా సరే వాళ్ళ లాభాపేక్షే ముఖ్యంగా పెట్టుకొని కొనసాగుతున్నటువంటి అనేక దృష్టాంతాల్ని మనం దేశంలో చూస్తున్నాం.
అంటే మన రాష్ట్రం కాకపోయినా అన్ని రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. కాబట్టి ముందుగా ఏ పార్టీ అయినప్పటికీ, ఏ పార్టీ నాయకులు అయినప్పటికీ, ఆ చేసిన తప్పు ఎవరు చేసినప్పటికీ ముందుగా ఖండించటం, వారికి తగిన శిక్ష పదాలని కోరుకోవటం ముందుగా చేయాలా. అది చేయకుండా ఎంతసేపటికి ఎక్కడ నా మీదకి వస్తుందో అని పక్క వారి మీద నెరదామని ఎవరికి వాళ్ళు ముందుగానే నేను కాదు వారు, వారు కాదు నేను అనుకుంటూ ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ అపవాదులు వేసుకోవటం కన్నా ఈ రోజున సిబిఐ రైడ్ చేసి పట్టుకుంది కాబట్టి నిజానిజాలు నీకు తెలుస్తుంది. ఈ రోజు కాకపోతే రేపైనా నిజమైన దొంగలు ఎవరో బయటకు వస్తారు. వాళ్ళు ఏ పార్టీ వారైనా, ఏ పార్టీకి అనుబంధం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మాత్రం ఉపేక్షించడానికి వీల్లేదని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఎంక్వైరీ ఏదైతే ఉందో దయచేసి ఈ రెండు పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళ దుమ్ము పెట్టిపోసుకోవడం కాకుండా ఎంక్వైరీకి సహకరించి ఇందులో నిజమైనటువంటి దోషులు ఎవరున్నారో వారిని పట్టుకోవటానికి మీరు మెదలకుండా ఊరుకుంటే చాలు. ఆ యొక్క సంస్థలు వారి సర్వేల్ని వాళ్ళు చేసి ఇది నిగ్గు తేలుస్తాయి. దయచేసి ఈ లోపుగా ఈ యొక్క సంస్థల్ని ప్రభావితం చేయటం కోసం, అదేవిధంగా స్థానిక పోలీసుల్ని కేవలం మానసికంగా నిర్వీర్యం చేయటానికి వాళ్ళ మీద అపవాదులు వేయటం, లేదా సిబిఐ మీద అపవాదులు వేయటం, ఇటువంటివి మానుకొని దయచేసి నేననేది ఏమంటే, ఉదాహరణకి ఇప్పుడు ఈ ఛానల్లో ఉన్న నాయకులు కానీ లేదా వాళ్ళ పార్టీ అగ్ర నాయకులు కానీ ఈ యొక్క కేసుకు సంబంధం లేకపోవచ్చు. కానీ వాళ్ళ పార్టీలు కానీ మా పార్టీ కానీ ఏ పార్టీ అయినప్పటికీ ఈ పార్టీలో అగ్ర నాయకులకు సంబంధం లేకపోయినా ఎక్కడో ఒక చోట ఏదో ఒక లింకు ఎక్కడో ఉంటుంది. ఉదాహరణకి నేనున్నాను, నాకు ఏమీ తెలియకపోవచ్చు, కానీ ఆ చేసిన వాళ్ళు ఎక్కడో నాకు దూరంలో ఎక్కడో నాకు సంబంధ బాంధవ్యాలు ఎక్కడన్నా కలిగి ఉంటే దానికోసం నన్ను బయటికి లాగినట్లుగా ఇట్లా కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే సంయమనం పాటించి దోషుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందే, దోషుల్ని కనిపెట్టాల్సిందే. ఇటువంటి నీచ నికృష్టమైనటువంటి వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. ఈరోజు మనం దానికి దృష్టాంత ఉదాహరణకు చూస్తున్నాం. లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో స్వయాన ఢిల్లీ ముఖ్యమంత్రి గారినే అరెస్ట్ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే చట్టం ముందు ఏ వ్యక్తి అతీతుడు కాదు. తప్పు చేసింది ఎవరైనప్పటికీ ప్రజల మాన ప్రాణాలతోటి వ్యాపారం చేద్దామనుకునే వ్యక్తులు ఎవరైనప్పటికీ వారిని మాత్రం కఠినంగా శిక్షించాలని మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకు మా సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ ఉంటాయని నేను ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్. మాణిక్యరావు గారు, మీరు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు సిబిఐ విధులకు భంగం కలిగించారు, ఆటంకం కలిగించారు అనేది ఆ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినట్లుగా అయితే దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది సిపి, కమిషనర్ ఆఫ్ పోలీసు. వారికై వారు వెళ్ళటం కాకుండా వారి రిక్వెస్ట్ పరంగా డాగ్ స్క్వాడ్స్ని ఫస్ట్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దానిలో భాగంగా అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాగ్ స్క్వాడ్స్ పెద్దగా ఉపయోగపడలేదు. కానీ ఆ డాగ్ స్క్వాడ్స్ వలన కొంత అంతరాయంగా ఇట్స్ ఎ టెక్నికల్, ఎఫ్ఐఆర్లో రాసేటటువంటి టెక్నికల్ వర్డ్ అది. ఇట్స్ బీన్ ఇంటరప్టెడ్ అని చెప్పేసి, ఇంటరప్టెడ్ అనే ఒక పదాన్ని తీసుకొని మీరు దాన్ని ఏకంగా అధికారులకి, పోలీసు ఉన్నత అధికారులకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటగట్టడం ఎంతవరకు సమంజసం అంటారు? సురేష్ గారు, మీరు అడిగిన ప్రశ్నలకు కాకుండా తీవ్రమైనటువంటి రాజకీయ ఆరోపణలు చేస్తూ చేసిన నేరాల్ని మా మీద నెట్టాలనే ప్రయత్నం చేసినా కూడా మీరెక్కడా మాట్లాడలేదు, నేను కూడా ఎక్కడ మాట్లాడలేదు. నేను మాట్లాడేవి కూడా వినండి. ఈ పత్రికా రంగంలో సాక్షి వచ్చిన తర్వాత ప్రజలకి జ్ఞానాన్ని అందించడానికి బదులు విషయాన్ని అందిస్తా ఉంది. సాక్షి వచ్చిన తర్వాతే అబద్ధపు రాతలు రాస్తా ఉంది. సాక్షి వచ్చిన తర్వాత ప్రజలు చైతన్యాన్ని, ఆలోచనల్ని పక్కన పడేసి ఆ పత్రిక చదివే వాళ్ళందరూ విషయాన్ని నింపుకుంటా ఉన్నారు. విషయాన్ని రాసే వాళ్ళు విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. డ్రగ్స్ మాఫియా మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఈరోజు ఎక్కడా కూడా వీటికి సంబంధించినటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చినటువంటి డ్రగ్స్ గురించి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎందుకు వచ్చాయో, ఎక్కడ లింకులు ఉన్నాయో, ఆధారాలు ఏమైనా వాళ్ళకి దొరికితే కేంద్ర సంస్థలకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడటం తప్ప, చంద్రబాబు నాయుడు గారినే తెలుగుదేశాల్లో దూషించడం తప్ప ఒక్కటి కూడా సరైనది చేసింది లేదు. నేను చెబుతా ఉన్నా, సిబిఐ అవినాష్ కేసు విషయంలో ఎవరు ఇప్పుడు మీరు అన్న దాంట్లో నుంచే చెబుతున్నా, సిబిఐకి పోలీసులు అవరోధాలు కల్పించకూడదు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికో లేదా అవినాష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోవటానికో వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు వెళ్ళారు? ఎవరు చెబితే వెళ్ళారు? ఇది ఆధారం కాదా? డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వం ఉంది. ఎప్పుడు కథలు, కాకమ్మ కథలు, పనికిమాలి కథలు చెప్పటం కాదు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో అడ్రస్ తేలింది. శివకాశిలో ఒక అడ్రస్ ముంద్రా పోర్ట్ లో దొరికింది. దానికి వాటికి సమాధానం చెప్పారా? మీరు రండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వీధిలో గంజాయి, కాలేజీలో గంజాయి తాగి కొట్టుకొని చస్తా ఉన్నారు. ఎవరు కారణం? యువతని ఏ రోజైనా ఒక సరైనటువంటి మార్గంలో పెడదాం, యువతకి ఉద్యోగాలు కల్పిద్దాం, దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు తెద్దామనే ఆలోచన మీకుందా? ఈ రోజు మీరు స్వయాన ప్రభుత్వం అమ్మేటువంటి మద్యం కల్తీ మద్యం అయిపోయింది. ఆ మద్యాన్ని అమ్ముతుంది ఎవరు? ఆ డిస్టరీ ఎవరి? అదేమంటే వాటిని తీసుకెళ్లి తెలుగుదేశం వాళ్ళ మీద వేస్తారు. మీ దగ్గర ఉన్నాయి, మీరే చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వాటికంట లైసెన్సులు ఇచ్చారని చెప్తా ఉంటారు వీళ్ళు. ఇస్తే అవి తప్పుడే అయితే తీసిపడేయండి, జైల్లో పడేయండి, మేమే చెప్తున్నాం కదా. కానీ ప్రజల యొక్క అవయవాలు దెబ్బతింటున్నాయి కదా. నెంబర్ 1, పత్రిక విలువ గురించి నువ్వు మాట్లాడతావు. ఎవరు వైఎస్ఆర్ వివేకానంద రెడ్డిని చంపింది? నారాసుర రక్త చరిత్రను రాశారు కదా మీరు, ఇంత పెద్ద తాటికాయంత అక్షరాలతోటి. మరి చంద్రబాబు నాయుడు గారే కత్తి తీసుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చూసినట్టు చెప్పాడు కదా. కత్తి తీసుకొని నరికాడు, గడ్డ పలుగు తీసుకొని పొడిచాడు, కబోర్డు కేసి గుద్దాడు, రక్తాన్ని శుద్ధి చేశారని చెప్పాడు కదా. 5 ఏళ్ల నుంచి ఏ పీకుతా ఉన్నారు? నిజంగా చంద్రబాబు నాయుడు కనుక చంపి ఉంటే ఆ అమ్మాయి ఎందుకు చెబుతా ఉంది? సునీత మా నాయన రక్తం మీద ఇల్లు వైసీపీని నిలుపుకున్నారని స్వయం చెప్తా ఉంది కదా. కాదు అని చెప్పి నిరూపించవచ్చు కదా. ఆ అమ్మాయి చెప్పినాటికి అంటే కోడి కత్తి గీయించుకుంది మీరు అని చెప్పేసి స్వయాన కోడి కత్తి సీరియా చెప్పాడు. చెబితే కోడి కత్తి కుక్క చంద్రబాబుది అని రాశాడు. మరి మీ పత్రికలోనే కదా రాసింది. విషయాన్ని ఎవరు ఎలగక్కుతున్నట్టు? మేము అడుగుతుంది, అడిగినాటికి సమాధానం చెప్పకుండా ఆ పార్టీ అది, ఈ పార్టీ ఇది కాదు. కంటైనర్లు మన రాష్ట్రంలోకి వచ్చినాయా లేవా? వస్తే ఎవరి? మీ పోలీసులు వెళ్ళారని చెప్తున్నారు కదా. మీ పోలీసులు ఏమైనా సమాచారం ఇచ్చారా? కొంతమంది నాయకులు అక్కడ ఒత్తిడి తీసుకొచ్చేట్టు ఒక సమాచారం ఉంది. ఓకే, పూర్ణచంద్రరావు పేరు చెప్పారని చెప్తున్నారు. పూర్ణచంద్రరావు దగ్గరది పూర్ణచంద్రరావు సంబంధించిన సంధ్య ఆక్వా ఫీడ్స్ కు సంబంధించింది. అతను మీ పార్టీ నాయకుడు కదా. మీ పార్టీ నాయకుడు కాకపోతే విజయసాయి రెడ్డి తోటి ఎందుకున్నాడు? ఓకే, మీరు ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చారని చెప్పేసి ఆ రోజు మేము మాట్లాడాల. 50 లక్షల రూపాయలు ఆ రోజు మీరు డబ్బులు ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ కి. ముఖ్య కోవిడ్ టైంలో దాదాపు 50 లక్షలు ఇచ్చారు ఇతను. ఓకే, కోవిడ్ టైంలో ఇచ్చాడు. ఎవరు మాట్లాడాలా? ఈ రోజు వరకు కూడా మాట్లాడాలా? ఇది అతను చేస్తున్నటువంటి అక్రమాలు దాచిపెట్టుకోవడానికి ఇచ్చాడని ఎందుకు అనుకోకూడదు? 50 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారని ఇప్పుడు ఎందుకు అనుకోకూడదని నేను అడుగుతా ఉన్నా. మొత్తం మాఫియాగా మారి మీరు ఇదంతా కూడా డ్రగ్స్ ని విక్రయిస్తూ ప్రతి చోట మీరు తెరాల్లో రండి చూపిస్తా. ప్రతి షాపులో అమ్ముతా ఉన్నారు, గుంటూరులో ప్రతి కాలేజ్ దగ్గర ఉన్నారు, ప్రతి మూలన జరుగుతూ ఉంది. మాణిక్యరావు గారు ప్రభుత్వానికి బాధ్యత లేదా? మాణిక్యరావు గారు యాక్చువల్లీ దే ఆర్ బిజినెస్ పీపుల్. రకరకాల సందర్భాల్లో రకరకాల రాజకీయ పార్టీ వారిని కలుస్తుంటారు. ఆ సందర్భంగా ఫోటోలు దిగుతారు. ఆ ఫోటోని బేస్ చేసుకొని ఆరోపణలు ఒక నిమిషం అలాగే కోవిడ్ టైంలో అనేక సంస్థలు మాట్లాడండి. నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. అతను మాట్లాడినప్పుడు తీవ్రమైనటువంటి డ్రగ్ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు కూడా మీరు కనీసం ఖండించలా. మీ మాట కూడా కనీలా. మేము క్లియర్ కట్ గా సమాధానాలు చెప్తా ఉంటే ఒక వ్యాపారస్తుడు ఓకే ఆ వ్యాపారస్తుడే తప్పుడు వ్యాపారం చేస్తున్నాడని మేము అనుకుంటున్నాం, మేము ఆరోపిస్తున్నాం. వ్యాపారస్తుడు కలవటంలో తప్పులేదు. సీఎం రిలీఫ్ ఫండ్కి 50 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వటంలో కూడా తప్పులేదు. మేము మాట్లాడలేదు కదా ఆ రోజు.
ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాం. మీ పార్టీ వాళ్ళని కూడా కలిసిన ఫోటోలు ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు. మరి దానికి అవి కూడా మరి మీకు అర్థమైందండి? రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. మీకు అర్థమైందో లేదో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు మేము విమర్శించలేదు అని చెప్తున్నాను. ఆ రోజు మేము మాట్లాడలేదని చెప్తున్నాను. వ్యాపారం చేసుకోవడంలో కూడా తప్పులేదు. బ్రెజిల్ నుంచి జర్మనీ నుంచి ఆక్వా ఫీడ్ తెచ్చుకున్నా కూడా తప్పులేదు. కాసేపటి ఒక్క నిమిషం రైట్ ఒక్క నిమిషం. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ నోట్లో చాలా విపులంగా కంపెనీ చరిత్ర, అలాగే కంపెనీ ఏ బేసిస్ మీద ఈ ఆర్డర్ని పర్చేజ్ చేసింది బ్రెజిల్కి సంబంధించిన ఒక ఐసీసీ అనే కంపెనీ నుంచి. అది వారు ఈ మధ్యనే రీసెంట్గా ఈ ఆక్వాకల్చర్ బిజినెస్లోకి ఎంటర్ అవటం, దానికి సంబంధించి ఆక్వా ఫీడ్కి ఏదైతే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే బ్రెజిల్లోని ఐసీసీ దగ్గర నుంచి ఒక బెస్ట్ క్వాలిటీ ఆక్వా డ్రై ఈస్ట్ దొరుకుతుందంటే దాన్ని మొదటిసారి తెప్పించుకున్నామని చెప్పేసి ఆ ప్రెస్ నోట్లో రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో క్లియర్గా ఉంది. అలాగే వాళ్ళు ఒక్క నిమిషం వాళ్ళ వాదన కూడా వినాలిగా. ఇప్పుడు మన స్క్రీన్ మీద ఆల్రెడీ చూపిస్తున్నాము. నేను వెనకేసి రావట్లేదు సార్. మాకు ఆ సంస్థ మాకే సంబంధం మాకేం లేదు. ఆ సంస్థ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కాబట్టి బాధ్యతాయుతమైన మీడియాగా ఆ ప్రెస్ నోట్ లో ఉన్న అంశాలని మీకు ప్రేక్షకుల కోసం వివరించడం జరుగుతోంది. ఆల్రెడీ సిబిఐ ఇచ్చినటువంటి పాయింట్స్ ని వాళ్ళు కూడా ఉటంకించారు. ఒక్క నిమిషం సార్, మాణిక్యరావు గారు మీ దగ్గరకు వస్తా. ఒకసారి ఆ ప్రెస్ నోట్ లో ఏముందో చెప్పనివ్వండి. నేను అడ్డుపట్టలేదు సార్. నేను ప్రెస్ నోట్ ఇప్పుడే మనకి చేతికి అందింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన వివరణ కాదు. ఎవరి పేరు మీద కంటైనర్ వచ్చింది, కంటైనర్ లో ఎవరి పేరు మీద వచ్చిందో వాళ్ళే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అది మన ఎవరు పంపారు కొకైన్ మీ పేరు మీద వచ్చిన అది సిబిఐ తెలుస్తుంది. ఈలో వారు చాలా క్లియర్ గా దాంట్లో రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అది మొత్తం 25,000 కేజీలు కూడా డ్రగ్స్ అని చెప్పేసి ప్రచారం జరుగుతోంది. అది చాలా తప్పది. ఆ డ్రై ఈస్ట్ కి సంబంధించిన దాంట్లో కొన్ని ట్రేసెస్ జరిగిన అన్న విషయాన్ని వాళ్ళు కూడా ప్రెస్ నోట్ అడ్మిట్ చేస్తున్నారు. సిబిఐ కొంత ట్రేసెస్ ఆఫ్ డ్రగ్స్ని ఫైండ్ అవుట్ చేసింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ప్రస్తుతం అది సిబిఐ చేతిలో ఉంది కాబట్టి ఇంతకన్నా కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడటం కుదరదు. కాబట్టి మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఓపీ పటేల్ ఈ లోపలనే మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ ఆ సంస్థకు సంబంధించినటువంటి క్రెడిబిలిటీని దెబ్బతీయవద్దు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేశారు. నేను జస్ట్ దాంట్లో ఉన్న అంశాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చాలా మంచిది. మేము కూడా అదే ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీయట్లేదు. వాళ్ళు డ్రై ఈస్ట్ కనుక తెచ్చుకుంటే మంచిది. దానిలో ఎవరు కలిపారు, ఎందుకు వచ్చింది వాటిలోకి, వాళ్ళ పేరు మీద ఉన్న వాటికే ఎందుకు వచ్చింది, వాటిలో సిబిఐని మేము ఆధారాలు 2 చూపిస్తారు కదా. అవినాష్ అరెస్ట్ చేయడం కోసం పెద్ద హైడ్రామా క్రియేట్ చేశారు కదా ఆంధ్రప్రదేశ్ పోలీసులు. సిబిఐ విధులకి అక్కడ ఆటంకం కలిగించారు, ఇక్కడ కూడా ఆటంకం కలిగించారని చెప్తున్నా. వివేకానంద రెడ్డికి చంపింది వాళ్ళని తెలిసి మా మీద పెట్టారు. ఎఫ్ఐఆర్ లో ఇంటరప్ట్ అన్న పదాన్ని ఇంటర్ప్రిటేషన్ రాంగ్ గా తీసుకుంటున్నారు. అక్కడ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఈ డాగ్ స్క్వాడ్ టీమ్ వచ్చింది కదా, దానివల్ల కొంత ఇంటరప్షన్ జరిగిందండి. దాన్ని ఒక టెక్నికల్ వర్డ్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ సిపి చెప్పడం జరిగింది. సిపి ఇక్కడ ఎవరన్నా ఆయన పేరు రవిశంకరేనా? ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎస్పీలు? నిన్న ఈసీ ఎందుకు పిలిచింది? మీరున్న ఏరియాలో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? మొత్తం టీడీపీ వాళ్ళు ఎందుకు చంపేస్తుంటే మీరు చూస్తా ఉన్నారు. 3 ఎందుకు పిలిపించింది? మేము 8 మంది కలెక్టర్ల మీద మేము రిపోర్ట్ చేశాం. వైసీపీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. ఇది ఆధారాలతో సహా. మంచి వాళ్ళకి మేము ఆపాదించటం లేదు. మంచి వాళ్ళని ఎవరిని అంటానికి వీల్లేదు. మేము అన్నది ఎవరు అనొద్దు. నేను ఉదాహరణ చూపిస్తున్నా. ఇదే ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, డీసీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీకి బానిసలాగా పనిచేస్తే ఆధారాలు ఎన్ని లేవు. పల్నాడులో ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి, నెల్లూరులో ఎన్ని హత్యలు జరిగినాయి. అప్పుడు ఈ పోలీసులు ఎవరి తరఫున ఒకరు తప్పించుకొని వచ్చారు. డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్లో నుంచొని ఎందుకు సమాధానాలు చెప్పుకోవచ్చింది?
ఎలక్షన్ కమిషన్ అందుకనే కదా రంగంలో దిగింది. మాట్లాడితే ఆ 3 జిల్లాల ఎస్పీలను పిలిపించింది, అలాగే సిఈసి వారితో మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. దాని మీద దర్యాప్తు కూడా జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతికి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ డ్యూలీ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ. సో దీంట్లో ఇంకా మళ్ళీ రాజకీయపరమైనటువంటి ఆరోపణలకి స్కోప్ ఉండే అవకాశం లేదంటున్నాను నేను అనేది. అది ఉంది అంటున్నాను. ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పోలీసులు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీద కేసులు పెట్టారు. ఎవరైతే చంపుతా ఉన్నారు, చంపినటువంటి వాళ్ళకి అండగా ఉన్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు అట్టు చేశారు. ఈసీ చేతిలోకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా చేస్తా ఉంటే వాటిని మేము ఆధారాలతో ఇస్తే వాళ్ళు పిలిచారు. పోలీసులు మేము నమ్మే పరిస్థితిలో లేము. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, మాణిక్యరావు గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మీరు చూసారో లేదో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అనేది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దాదాపుగా సిబిఐ ఎఫ్ఐఆర్లో ఏవైతే పాయింట్స్ని మెన్షన్ చేసిందో అదే దాంతో పాటుగా ఆ కంపెనీ చరిత్ర, అలాగే వాళ్ళు ఫస్ట్ టైం ఇది డ్రై ఈస్ట్ని ఆర్డర్ చేశారట. ఆక్వా ఫీడ్కి ఇది బెస్ట్ సూటబుల్ అని చెప్పేసి మొదటిసారి ఆర్డర్ చేశాము. దానిలో మరి ట్రేసెస్ ఆఫ్ డ్రగ్స్ ఎలా వచ్చిందనేది మాకు తెలియదు. ప్రస్తుతానికైతే ఇది అండర్ ఇన్వెస్టిగేషన్. ఇన్ ద మీన్ వైల్ మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ సంయమనం పాటించండి అని చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్. మీరేమంటారు సార్? సురేష్ గారు, ఒక సంస్థ ఏదైనా సరే, ఒక ఆర్గనైజేషన్ ఏదైనా సరే, ఒక ఇండస్ట్రీ ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఒక స్థాయికి చేరాలి అంటే దానికి ఎంతో క్రెడిబిలిటీ, ఎంతో కష్టం దాని వెనకాల ఉంటది. కోటయ్య చౌదరి అనగానే ఒక పార్టీకి గట్టేయటం, లేదా దాంట్లో రెడ్డి పేరు ఉంటే ఇంకొక పార్టీకి గట్టేయటం, ఈ విష సంస్కృతిని నేను ఎప్పుడు కూడా అంగీకరించను, యాక్సెప్ట్ చేయను. నేనేమంటున్నానంటే చరిత్ర ఎవరైనా పరిశీలిస్తారు. ఇన్ని చెప్తున్నారు అన్న మాణిక్యాలరావు గారు, నేను ఆధారాలతో చెప్తా. 2021 అక్టోబర్ 15న లంబసింగి ప్రాంతంలో గాలిపాడు అనేటటువంటి ఊళ్ళో, మీరు చెక్ చేసుకోండి కావాలంటే, గాలిపాడు అనే ఊళ్ళో కిల్లో భీమరాజు అనే అతన్ని అరెస్ట్ చేస్తే, ఇది గంజాయి మోస్తుంటే అరెస్ట్ చేస్తే, కిల్లో భీమరాజు అరెస్ట్ చేస్తే, వినండి సార్, మీతో ఇబ్బంది ఇదే, మాణిక్యరావు గారు, మీరు మాట్లాడడం సేపు అందరూ మౌనంగా ఉండాలి. మీరు చాలాసేపు మాట్లాడారు, ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడించండి. అంటే మీకు కావాల్సింది కంటైనర్లు దొరికినటువంటి పదార్థాలు కానీ లేకపోతే దాంట్లో వచ్చినవి కానీ కాదు. ఒక రాజకీయ విమర్శ 10 ఏళ్ల క్రితం ఏదైనా జరిగితే వాటి ఒకటో రెండో చెప్పి మర్చిపోయటం కావాలి మీకు, అంతే కదా? నేను ఇనీషియల్ గానే దాన్ని కోట్ చేశా కదా. కాదు మీరు విన్నారా లేదా? నేను అన్నాను కదా, ఇంతకుముందు ఏపీ పేరు గంజాయి అక్రమ రవాణాలో వినపడేది, ఇప్పుడు డ్రగ్స్ కూడా వెళ్ళిందంటే ఒక ప్రమోషన్ వచ్చిందని చెప్పేసి నేను ఆల్రెడీ క్వశ్చన్ చేశాను కదా. దీనికి సంబంధించి ఆయన ఏం చెప్పట్లేదు. తెలుగుదేశం హయాంలో ఎక్కడో ఒకటి జరిగింది, ఇంత జరిగితే తప్పే అని చెప్తున్నాడు, అంతే కదా? మాణిక్యరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, గతంలో జరిగిన కదా ప్రభుత్వ మార్పు అయితే జరిగింది. ఏ కారణం చేత జరిగింది అనేది పక్కన పెడదాం. పార్టీ అయితే మారింది, ప్రభుత్వం మారింది, మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు ఇంకా బెటర్ గవర్నెన్స్ ఇవ్వాలి కదా. అదే కదా జరిగేది. ఇంతకుముందు ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి మాత్రమే ఏర్పడేది. ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మకంగా వైజాగ్ ని క్యాపిటల్ గా ప్రకటించినటువంటి వైజాగ్ లో ఈ డ్రగ్స్ అనే ఆరోపణలు పదే ఎందుకు వినపడుతున్నాయి? ఇదైతే ఇప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇంత పెద్ద స్థాయిలో ఎప్పుడు కూడా పట్టుబడలేదు. అఫ్ కోర్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ నోట్లో అంటున్నట్టు అది టోటల్గా 25,000 కేజీస్లో ఉన్నది ట్రేసెస్ ఆఫ్ డ్రగ్స్ అంటున్నారు. అది ఎంత మొత్తంలో ఏ స్థాయిలో దొరుకుతుందనేది చూడాలి. కంటిన్యూ ప్లీజ్. నేను చెప్తుంది బెటర్ గవర్నెన్స్ ఇచ్చే దాంట్లో భాగంగానే మేము జరిపినటువంటి దాడుల్లో అక్టోబర్ 15, 2021 దొరికినటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని అయ్యన్న పాత్రుడు కొడుకు వచ్చి స్వయంగా విడిపించుకెళ్ళాడు సార్. 5 లక్షల రూపాయలు పెనాల్టీ కట్టి. దీన్ని ఏమంటారంటున్నా? ఎవరు డ్రగ్స్ ను పోషిస్తుంది ఈ రాష్ట్రంలో అంటున్నా నేను అనేది. ఎవరు రాష్ట్రంలో డ్రగ్స్ ను పోషిస్తుంది అంటున్నా. కేవలం 100 ఎకరాల్లో డ్రగ్స్
ఏది ఈ యొక్క గంజాయి మొక్కలు సాగుంటే 15,000 ఎకరాలకి ఎవరి హయాంలో వెళ్ళిందని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇందాక సాక్షి మీద విషయం మొత్తం వెళ్ళగక్కారు మాణిక్యరావు గారు. నేను కాదంటా, సాక్షి వచ్చిన తర్వాతే ప్రజలకి రెండో కోణం కూడా తెలుస్తుంది. సాక్షి అనే పత్రిక రాకపోతే ఈ పాటికి ప్రజలందరూ కూడా బీభత్సాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రజలందరూ కూడా ఎంతో ఏదో అలజడులో ఆందోళనలోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ ఆయన 2 ప్రస్తావనలు చేశారు. ఒకటి వివేకానంద రెడ్డి హత్య ఎవరి హయాంలో జరిగిందంటే చంద్రబాబు హయాంలో జరిగినటువంటి ఆ హత్యకి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఈ గంజాయికి డ్రగ్స్ అనేటటువంటి మీకు ఆ బాధ్యత లేదా? అప్పుడు మీరు సిబిఐనేమో ప్రవేశించినవరా? సిబిఐనేమో తరిమేస్తారా? సిబిఐని కుక్కతో పోల్చి ఆ కుక్క తోకని కట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అని ఘనంగా పత్రికలు వేస్తారా? ఈనాడు పత్రికలు వేస్తారా? ఆ సిబిఐని రాష్ట్రంలో కూడా రానిరా? ఆ విచారణ జరుగుతాయి. కోడికత్తి అనే పేరు పెట్టింది ఎవరండి? మీరు కదా. కోడికత్తి సీన్కి ఇప్పుడు బెయిల్ మాత్రమే వచ్చింది. బెయిల్ మాత్రమే వచ్చింది. కేసు కొట్టేలా మీరేం చెబుతున్నారు? దుష్ప్రచారం ఏం చేస్తున్నారు పత్రికల్లో? ఏది ఆ సంస్థ విచారణ సంస్థ అసలు ఏమి లేదు, రాజకీయ ఇక్కడ హత్యాయత్నమే కాదు అని చెప్పినట్టుగా చెబుతా ఉన్నారు. నిజమాది? మరి నిజమైతే కేసు ఎందుకుంది? కేసు ఎందుకు కొనసాగుతుంది? ప్రజల్ని తప్పుదావ పట్టించవద్దు. ప్రజల అమాయకులు కాదు. ఓపిక పట్టండి. ఒక సంస్థ క్రెడిబిలిటీ వాళ్ళు నిజంగానే ఒకవేళ 25,000 కిలోలు దాంట్లో లేదు, ఒక 20 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు ఉన్నాయని మాత్రమే ఉంది, ఆ పొరపాటుకి మేము బాధ్యత వహిస్తామని చెప్పేసి వాళ్ళు లెటర్ రిలీజ్ చేసుకున్నారు. ఏమో వాళ్ళ దాంట్లో వాస్తవాలు ఉన్నాయేమో, మనం చూద్దాం. మనకెందుకు? మరి శ్రీనివాసరెడ్డి గారు విపక్షాలు వచ్చేసి మీరెంత బ్రాడ్ గా మాట్లాడుతున్నారు, కానీ ఏకంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల గారు మాట్లాడుతూ ఏకంగా మరి ఇటువంటి రాజకీయ ఆరోపణలు ముందే చేసుకోవడం మంచిది కాదంటున్నారు. మీరు బాగానే ఉంది, మరి మీరు కూడా అదే చేస్తున్నారు కదా. టీడీపీ అలాగే ఏకంగా పురంధరేశ్వరి గారి కుటుంబ సభ్యులకు కూడా సంబంధం ఉంది ఆ కంపెనీతో అని చెప్పేసి సురేష్ గారు సజ్జల గారి ప్రెస్ మీట్ నేను కూడా చూసా. ఆయన ఏమన్నారు? ఆ ఇద్దరు ఎవరో ఆ నాయకులు, వైసీపీ నాయకులు పేర్లు బయట పెట్టమంటున్నారు. ఎవరో 2 నాయకులు వచ్చి బెదిరించారంటున్నారు కదా. 2 నాయకులు పేరు లేదు. గాలి వార్తలు రాయటం కాదు, గాలి పేపర్లో గాలి వార్తలు రాయటం కాదు. ఈనాడు భగవద్గీతని నెత్తిన పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఈనాడు అబద్ధాలు చెత్త పేపర్ అంటాడు ఎన్టీ రామారావు గారు. చెత్త పేపర్ల గుట్ట అంటాడు ఎన్టీ రామారావు గారు. అది ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్కరికి ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90% మంది ప్రజల యొక్క ఉద్దేశం ఈనాడు అనేది చెత్త అబద్ధ ప్రాంతాలు రాస్తుంది కాబట్టి వాళ్ళు ఉచితంగా సప్లై చేసుకుంటున్నారు. పేపర్ని కూడా ఉచితంగా మా అపార్ట్మెంట్ లో దాదాపు 2 నెలల పాటు ఉచితంగా వేశారు పేపర్. అపార్ట్మెంట్ లో ఉచితంగా వేశారు పేపర్ని. ఒక పేపర్ని ఉచితంగా వేసుకోవడం అంటేనే వాళ్ళ దిగజారుడుతనం కనబడిపోతుంది సురేష్ గారు. పేపర్ ఉచితంగా వేయకండి. చరిత్ర కలిగిన పేపర్ ని ఇంత లాంగ్ పీరియడ్ టాపిక్ రెలెవెన్స్ కాకపోయినా కానీ మీరు పాయింట్ రైజ్ చేశారు కాబట్టి చెప్తున్నా. సరే, వాళ్ళు ఉచితంగా పేపర్ సరఫరా చేసే ఇది ఉంటే ఉండొచ్చు, అది ఒక సంస్థ నిర్ణయం. కానీ మీరు ఏకంగా ప్రభుత్వ సొమ్ముతో మీకు సంబంధించినటువంటి సాక్షి పేపర్ ని వాలంటీర్ల చేత కొనిపిస్తున్నారు కదా. దానికి సంబంధించి కేసు కూడా నడుస్తుంది కదా సార్. సాక్షి పేపర్ సర్క్యులేషన్ ఈనాడుని మించిపోయిందని దానికి మించిపోవటానికి తీసుకున్న కార్యక్రమంలో భాగంగానే ఈనాడు సర్క్యులేషన్ ని దాటడం కోసమే 2.5 లక్షల వాలంటీర్లు ఇంకా 1 లక్షన్నర దాదాపుగా 4 లక్షల పైచిలకు సాక్షి పేపర్ని ఇండైరెక్ట్గా మీ ప్రభుత్వ సొమ్ముతో అంటే ప్రజల సొమ్ముతో కొనిపిస్తున్నారనేది ప్రస్తుతం ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్లుగానే ఈనాడు సర్క్యులేషన్ దాటింది.
ఇది చాలా తప్పుడు ప్రచారం అండి. తప్పుడు ప్రచారం ఏంటంటే దీంట్లో సురేష్ గారు మీరు మనం అర్థం చేసుకోవాల్సిన తప్పుడు ప్రచారం ఏంటంటే 4 లక్షల ఆగండి 4 లక్షల సాక్షి పేపర్లు కొనరు. 1504 మాత్రమే సచివాలయాలు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 15,004 దాంతో పాటు ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక సాక్షి పేపర్ ఇవ్వరు. 15,004 సచివాలయాలు. మీరు ఒకసారి రికార్డ్స్ చూసుకోండి. మీరు అన్నట్లు సచివాలయాలతో పాటుగా వస్తేనే ఈనాడు దాటిపోద్ది సర్క్యులేషన్. ప్రజలు చదివితే ఈ సర్క్యులేషన్ దాటిపోద్ది. 15,004ని సంఖ్యను మీరు తీసుకోవాల్సిన పని లేదని కోర్టు కూడా అక్షంతలు వేసింది. మీరు ఒకసారి విచారణ కూడా ఒకసారి చూడండి. 4 లక్షలు అనేది తప్పుడు సమాచారము. సాక్షినే కొనాలనేం లేదు. నేను సాక్షినే కొనాలని ఎక్కడ ప్రభుత్వం జీవో చెప్పండి, ఎక్కడుందో జీవో చెప్పండి. వచ్చేసరికి సాక్షి మాత్రమే కొనగలరు. ఎందుకంటే 175 రూపాయలు మాత్రమే అక్కడ కేటాయించబడింది నెలకి సబ్స్క్రిప్షన్ ఫీజు. అది కొనాలంటే ఓన్లీ సాక్షినే ఆ రేటుకు వస్తుంది అనేది ఒక ఆరోపణ. దానికి సంబంధించిన కేసు నడుస్తుంది. నేను ఆ కేసుకు సంబంధించిన పాయింట్స్ని ఉటంకిస్తున్నాను. ఇట్స్ నాట్ మై పర్సనల్ ఒపీనియన్. నేను కాదంట్లా 4 లక్షలు అనేది తప్పంటున్నా. 15,004 సచివాలయాలకు మాత్రమే 4 లక్షలు కాకపోవచ్చేమో కానీ మీరు అన్నది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి మీరు కరెక్ట్ చేసుకుని, ఎందుకంటే ప్రతి వాలంటీర్ కొనాల్సిందే. దాంతో పాటుగా సచివాలయాలు డివిజన్స్ ఏమైనా సిటీస్ లో డివిజన్స్ ఉంటే ఇంకొక 4,000 3,000 ఉంటే ఉండొచ్చు నగరాల్లో. ఓకే సార్, యాక్చువల్గా ఇది టాపిక్ కాదు. మీరు అటు టాపిక్ మీరు పాయింట్ రైజ్ చేశారు కాబట్టి నేను కూడా కోట్ చేయాల్సి వచ్చింది. లక్షలు అనేది తప్పుడు ప్రచారం. ఓకే సార్, దాన్ని వదిలేసి యాక్చువల్గా డిబేట్ టాపిక్ కాదు. రైట్, ఓకే. విట్ల గారు, ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయపరమైన ఆరోపణలు ఎంతవరకు సమంజసం ఈ వైజాగ్ డ్రగ్స్ కేసులో? సార్, నేను మొదట్లోనే చెప్పాను, ఈ రోజున అన్ని పార్టీలు ముక్తకంఠంతో నేరస్తుల్ని ఎవరినో పట్టుకోవాలా, శిక్షించాలా అని కోరితే అందరం సంతోషిస్తాం. కానీ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగని మనం ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళం నిందలు వేసుకొని కాలక్షేపం చేసి అదేదో ఆనందాన్ని అనుభవిద్దాం అనుకుంటే అది చాలా తప్పు. దీనివలన జరగాల్సినటువంటి ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో తప్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కనుక మనం ఖచ్చితంగా గమనిస్తే అధికారంలో ఉన్న పార్టీ కంపల్సరీగా బాధ్యత వహించాలా. అది ఏదైనప్పటికీ, ఎటువంటిదైనప్పటికీ ఎంత తొందరగా దాని మీద సర్వే ఎంక్వైరీ చేసి దోషుల్ని కనుక బయట పెడితే అప్పుడు అధికార పార్టీ తన యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నదవుతుంది. అట్లా కాకుండా ఈ రకంగా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని ఇద్దరు కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళు అపనిందలు వేసుకుంటూ కాలక్షేపం చేద్దామనుకుంటే ఇద్దరు దొంగలుగానే మిగులుతారు ప్రజల దృష్టిలో. కాబట్టి మేము అడిగేది ఏమంటే, దొంగతనం చేసింది ఎవరైనప్పటికీ దొంగే. అదేవిధంగా ఈ డ్రగ్ వ్యాపారం అనేది చాలా దారుణమైనది, సమాజాన్ని నాశనం చేసేది. కాబట్టి ఈ వ్యాపారాన్ని నిలువరించాల్సిన అవసరం రాజకీయ పార్టీలుగా అందరికీ ఉంది. అదేవిధంగా మరీ ముఖ్యంగా అధికార పార్టీ దీని మీద ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి ఫాస్ట్గా దోషులెవరో నిర్ణయించి దోషుల్ని బయటపెట్టాల్సిన అవసరం అయితే ముందు ముఖ్యంగా ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పుకున్నంత మాత్రం అసలు దొంగ మంచివాడు అయిపోదు. అదేవిధంగా ఈరోజు మనం కనుక గమనిస్తే ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం స్వాగతించదగిన విషయం. కారణం ఏంటంటే వాళ్ళు బాధ్యత తీసుకొని దీంట్లో జరిగిన పొరపాటుకి మేము బాధ్యత వహిస్తాం అని చెప్పి చెప్పటం అనేది వాళ్ళ వెనకాల ఏ పార్టీ అయినా ఉండనింది. దోషులు వాళ్ళే, వాళ్ళకి శిక్ష పడాలా, వాళ్ళని వెంటనే విచారించి శిక్షించాలని మాత్రం ఈ సందర్భంగా ఈ సబ్జెక్టు వరకు
భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దయచేసి మిత్రులకు కోరుకునేది ఏమంటే, మనం ఒకళ్ళ మీద ఒకళ్ళం ఏదో ఒక రకంగా బురద జల్లుదామనే భావం నుంచి బయటకు వచ్చి నిజమైన నిందితులు ఎవరో వాడిని పట్టుకొని వాడిని శిక్షించడానికి మనందరం కూడా సహకరిద్దామనేదే భారతీయ జనతా పార్టీ యొక్క పాలసీ. రైట్, ఓకే. మాణిక్యరావు గారు కంక్లూడ్ చేసేసేయండి. ఎలక్షన్స్ టైంలో ఆల్రెడీ 16వ తారీఖు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తరుణంలో జస్ట్ ఒక 3 days తర్వాత ఈ స్థాయిలో వైజాగ్ వేదికగా వైజాగ్ పోర్ట్లో ఈ స్థాయిలో పట్టుబట్టం. అఫ్కోర్స్ అది ఆల్రెడీ ప్రెస్ నోట్లో వాళ్ళు చెప్తున్నట్లుగా, అలాగే సివి వాళ్ళు చెప్పినట్లుగా 25,000 అది డ్రైయెస్ట్ ఫీడ్ మాత్రమే, దానిలో ట్రేసెస్ ఆఫ్ నార్కోటిక్స్ బయటపడ్డాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో ఈ దర్యాప్తు ఎంత త్వరగా తేలే అవకాశం ఉంది? ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేతిలో ఉంది కాబట్టి ఇది ఎలక్షన్స్ ముందు తేలే అవకాశం కనపడుతుందా? లేదంటే కనుక ఆల్రెడీ మీరు కూడా ఎన్డీఏలో భాగస్వాములు, ఆ పరంగా మీరేమన్నా పార్టీ పరంగా విజ్ఞప్తి చేసే అవకాశం ఉందా? ఇది రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడు మేము ఇందాకటి నుంచి చెప్తా ఉన్నాం, ఇది ఊహలతోటి లేకపోతే లేని దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సిబిఐ చెప్పిన దాన్ని బట్టి, అక్కడ మెటీరియల్ కనపడుతున్న దాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. అది 25,000 కిలోల లేకపోతే 20 కిలోల అనేది కాదు. వచ్చింది ఒక పేరు మీద అడ్రస్ కూడా ఉంది. వాళ్ళు పట్టుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఉంది. రాష్ట్ర పోలీసులు కూడా సహకరించాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలు అనేవి ఈ దేశంలో భాగమే. ఈ రాష్ట్రానికి కూడా వచ్చినప్పుడు వాటికి ఇక్కడ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో చేసినటువంటి నేరాలు ఎవ్వరు కూడా దర్యాప్తు సంస్థలకి సహకరించట్లేదు. ఎవరైతే నేను ఇందాక ఉదాహరణ చెప్పాను, కోడికత్తి సీని విషయంలో కానీ వివేకానంద రెడ్డి విషయంలో కానీ ఆ దర్యాప్తు సంస్థలకి సహకరించకపోగా అన్యాయంగా వేరే వాళ్ళ మీద నెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా, మనం చాలా వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాం, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా కల్తీ మద్యం అని అందరికీ తెలుసు. అనేకమైనటువంటి ల్యాబ్ టెస్టులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. గంజాయి విపరీతంగా దొరుకుతుంది. దీని వల్ల యువత నాశనం అయిపోతుంది. ఇక్కడ పెద్ద బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే దోషులు ఉంటున్నారో, ఎవరైతే నేరస్తులు ఉంటున్నారో, ఎవరైతే నేరస్తుల్ని కాపాడుతూ ఉన్నారో వాళ్ళే దొంగ దొంగ దొంగనే అరుస్తా ఒక విచిత్రమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తా ఉన్నారు. ప్రజలందరికీ అర్థమైపోయింది ఎవరి వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అవన్నీ కూడా తేలే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మేమైతే నిష్పక్షపాతంగా ఇది జరగాలి, త్వరగానే ఇదంతా కూడా తేల్చాలని చెప్పేసి మేము అభిప్రాయపడతాము. రైట్, ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారి క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. అలాగే మాణిక్యాలరావు గారు మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ని కూడా ఆన్సర్ చేస్తూ. విఠలరావు గారు చెప్పినట్టుగా, అదేవిధంగా మాణిక్యాలరావు గారు చెప్పినట్టుగా దోషులను పట్టుకోవాలనే మేము కోరుతున్నాం. మేము దోషులను పట్టుకోవాలనే మేము కోరుతా ఉన్నాం. దోషుల్ని పట్టుకోవాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేమేమి దోషుల్ని, ఏదైతే కేసుల్లో ఉన్నటువంటి దోషుల్ని విదేశాలు పంపించేలా, శిక్షగా విచారణ కూడా సహకరించకుండా ఇతర దేశాల్లో తలదాచుకోమని చెప్పేసి మేమేం పంపించలా. ఎవరు పంపించారో, ఎవరేం చేశారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఇవాళ శ్రీనివాసరావు ఎక్కడున్నాడో, లేకపోతే ఇంకొక ఆయన ఎక్కడున్నాడో, ఎవరు ఎక్కడున్నారో, చంద్రబాబు నాయుడు పర్సనల్ సెక్రటరీగా చేసిన ఆయన పోయి విదేశాల్లో ఎందుకు తలదాచుకున్నారో, ఎవరు దొంగో ఎవరు దొరో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వ్యాన్ పిక్ నిజంగా ఐమాక్స్ ప్రసాద్ గారికి కానీ అవకాశం ఇచ్చున్నడితే, ప్రకాశం గుంటూరు జిల్లాలో, ఆయన గుంటూరు వాసి మాణిక్యరావు గారు, ప్రకాశం గుంటూరు జిల్లాలో లక్షలాది ఉద్యోగాలు వచ్చిండేవి. దానికి ఏదో జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది, దోచిపెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దోచిపెట్టాడు, తండ్రి కొడుకులు దోచిపెట్టారని చెప్పేసి కేసులు పెడితే 830 కోట్ల రూపాయలు సీజ్ చేస్తే అక్కడ ఏమి జరగలేదు అని చెప్పేసి 830 కోట్లను రిలీజ్ చేసి ఐమాక్స్ ప్రసాద్ గారు నిర్దోషి అని చెప్పిన తర్వాత కూడా ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే, ప్రభుత్వ అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే పార్టీ ఏది, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి పార్టీలేయో ప్రజలు గమనించారు. ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు అడ్డుపడుతున్నారు. మేము చేస్తేనే ఏదైనా జరగాలి,
ఇంక ఎవరు చేసినా సరే జరగకూడదు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదని రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టవద్దు, పగపట్టవద్దు అని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ద్వారా. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే, విఠల్ గారు, కెన్ యూ హియర్ మీ సార్? రైట్, ఎనీవే అది మొత్తానికి అది శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, అలాగే విఠల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, అలాగే మాణిక్యరావు గారు. ఏదేమైనా ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ అయినటువంటి రోజుల వ్యవధిలోనే ఒక భారీ ఎత్తున కంటైనర్లో డ్రగ్స్ వైజాగ్ పోర్ట్లో దొరికినాయి అనేది సంచలనంగా మారింది. అయితే ఆల్రెడీ ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఉందో వాళ్ళు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మీడియాలో వస్తున్నట్లుగా లేదంటే కనుక రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా మాకు ఎటువంటి డ్రగ్స్తో సంబంధం లేదు, మేము ఫెయిర్గా కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేస్తున్నాం. అయితే రీసెంట్గా మేము ఆక్వాకల్చర్ బిజినెస్లోకి ఎంటర్ అవడం జరిగింది. దానిలో భాగంగా ఆక్వా ఫీడ్కి ఏదైతే బాగుంటుందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే బ్రెజిల్లోని ఐసీసీ అనే కంపెనీ నుంచి డ్రై ఈస్ట్ని తెప్పించుకుంటే అది బెటర్గా ఉంటుంది క్వాలిటీ అని చెప్పేసి అక్కడి నుంచి ఫస్ట్ టైం మేము ఆర్డర్ చేసాము. అది ట్రాన్సిట్లో భాగంగా జర్మనీలోని హ్యాంబర్గ్ పోర్ట్ ద్వారా వస్తున్న సందర్భంగా ఇంటర్పోల్ జర్మనీలో ఉన్నటువంటి ఇంటర్పోల్ ఇక్కడ ఇండియాలో ఉన్న సిబిఐకి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంట్లో డ్రగ్స్ ఉండే అవకాశం ఉంది, నార్కోటిక్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి దానిలో భాగంగా 19వ తారీఖు ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి సిబిఐ దాన్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది, కంటైనర్ను ఓపెన్ చేయడం జరిగింది మా సమక్షంలోనే. అయితే కొన్ని 25,000 మీడియాలో వస్తున్నట్లుగా 25,000 కేజీలు కూడా డ్రగ్స్ అన్నట్లుగా చెప్తున్నారు. అది సమంజసం కాదు, అదంతా కూడా డ్రైయిస్ట్. అయితే ఒక 20 ప్యాలెట్స్ని శాంపిల్స్గా ర్యాండమ్గా చెక్ చేయడం జరిగింది. ఆ ర్యాండమ్గా చెక్ చేసిన సందర్భంలో రకరకాల నార్కోటిక్ డ్రగ్స్ ట్రేసెస్ బయటపడ్డాయి. ఇది ఫర్దర్గా కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిబిఐ కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ లోపల సంయమనం పాటించాలని చెప్పేసి ఆ కంపెనీ విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఇప్పటివరకు మన స్క్రీన్ మీద కూడా చూసాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో టాప్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.